ఎప్పుడూ కూడా మన ధర్మం మీద, మనం చేసేటటువంటి కర్మల మీదనే మన దృష్టి అనేది సారిస్తూ ఉండాలి. మన ధర్మాన్ని అనుసరించి మనకు మరి కర్మలను ఏ విధంగా పూర్తి చేయాలి, ఆచరణలను ఎలా మరి పూర్తి చేసి గమ్యానికి చేరాలి ధర్మ మార్గంలో. ఇక్కడ ప్రధానమైనటువంటి మాట ఏమిటి అంటే ధర్మాన్ని ఎలా పాటించాలి అని. అలా కాకుండా మన ఇష్టానుసారంగా అలా ప్రయాణిస్తే అది అధర్మ మార్గంలో ఎంత త్వరగా ప్రయాణించినా సరే ఓటమి పాలవుతూ ఉంటారు. ధర్మ మార్గమే ఎప్పుడూ గెలుస్తూ ఉంటుంది. అది నెమ్మదిగా ఎంత ఆలస్యమైనా సరే ధర్మ మార్గాన్ని అవలంబించడానికి మరి సాయశక్తులా ప్రయత్నించాలి. ఎన్ని ఒడిదుడుకులు, ఎన్ని సవాళ్ళు ఎదురైనా సరే. ఇదండి ఈరోజు మంచి మాట ఏమిటి అంటే ఎప్పుడు కూడా ధర్మ మార్గంలో కార్యాచరణ కర్మలను పూర్తి చేసేటటువంటి నిజంగా అది ధర్మమైన మార్గమే అయితే మనం ఎవ్వరికి భయపడవలసిన అవసరం లేదు. ఇదండి ఈరోజు మంచి సూక్తి. ప్రతి మనిషికి ఒక గురువు ఉండటము చాలా మంచిది. మార్గ నిర్దేశం ఏర్పడి భగవంతుని సాక్షాత్కారము అంటే మోక్షానికి దగ్గర మార్గం పడుతూ ఉంటుంది. గురు శుశ్రూష చేయడం వల్ల ఇహలోకంలో ఎన్ని సుఖాలు అయితే ఉన్నాయో అన్ని సుఖాలు మనకు వస్తూ ఉంటాయి. పరలోకంలో మోక్షాన్ని ఇచ్చేవాడు మరి పరంధాముడు భగవంతుడైతే ఆయన దగ్గరకు చేర్చేవాడు గురువు. కాబట్టి ప్రతి వ్యక్తికి కూడా గురువు మీ తల్లే కావచ్చు, తండ్రే కావచ్చు, సోదరుడే కావచ్చు, మీ స్నేహితుడే కావచ్చు, లేదా మీకు తెలిసిన ఒక గురువు కావచ్చు. ఏదో ఒక గురువుని శుశ్రూష అంటే గురు సేవ చేయడం అనేది మంచి లక్షణము.